శ్రీ సంఖ్యపల్లి నాగేంద్ర శర్మ గారు మాకెంతో ఆప్తులు ఆత్మీయులు. ఈనాటి ఈ గ్రంథ రచయిత డాక్టర్ సబ్బని లక్ష్మీనారాయణ కూడా అంతే ఆత్మీయులు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఆచార్య కాళ్ళ వెంకటేశ్వరరావు గారికి, ఆహార కృష్ణ గారికి, నాకెంతో అభిమాన పాత్రులైనటువంటి డాక్టర్ ఏను నరసింహారెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో ఈ గ్రంథాన్ని స్వీకరిస్తూ కృతి స్వీకర్తగా ఉన్నటువంటి మిత్రులు, నేటి నిజాన్ని ప్రతి నిజం కూడా చాటుతున్నటువంటి నేటి నిజం పత్రికా సంపాదకులు దంపతిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మానస సంస్థ కార్యదర్శి శ్రీ ఉమ్మడి సింగ్ రాఘవరావు గారికి, అధ్యక్షుడు శ్రీ బండారపల్లి రామచంద్రరావు గారికి, సోదరి లలితవాణి గారికి, ఇతర కార్యవర్గ వర్గానికి, బయట వాన వస్తున్న సభలో ఇంతమంది ఉన్నారని చెప్పంటే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇచ్చేసినటువంటి అతిథి దేవుళ్ళకందరికీ కూడా వేదిక ఉన్న వాళ్ళకంటే మీరే నిజంగా అతిథి దేవుళ్ళు. వాళ్ళ వర్షాలు 3 రోజుల పాటు చాలా ఎక్కువగా వస్తాయని చెప్పని వార్తాపత్రికలు వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాం ఎప్పుడు వస్తుంది వాన, ఎలా ఉంటుంది, మా డాక్టర్ సబ్బని గారి యొక్క కార్యక్రమం ఎలా విజయవంతం కావాలి అని చెప్పని ఆలోచిస్తూ కారు దిగాను. కానీ లోపలికి వచ్చాక చూస్తే కడుపు నిండినట్టుగా అయింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇదే రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి గారి కార్యక్రమం అని చెప్పంటే ప్రభుత్వంలో భాగస్వామిగా 40 ఏళ్ళు 50 ఏళ్ళు పనిచేసినటువంటి వాడిని 40 మంది కూడా లేరు రవీంద్ర భారతిలో. సీఎం కార్యక్రమం అని చెప్పంటే నిర్వాహకులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఇంకా తక్కిన వాళ్ళు కానీ అందరూ కూడా కనీసం 400 మంది అన్నా రవీంద్ర భారతిలో ఉండేటట్టు చూసుకునేటువంటి స్థితి నుంచి 40 మంది ఉన్నా గమ్ముగా ఉన్నారు అని చెప్పంటే ప్రభుత్వానికి నమస్కారం. అట్లా ఉండే పరిస్థితి కాలంలో, అటువంటి పరిస్థితుల్లో వార వస్తున్న ఈ సబ్బని గారి యొక్క పుస్తకావిష్కరణ అంటే కవి సమ్మేళనలో పాల్గొనేటువంటి కవిమిత్రులు, అలాగే ఇతర సాహితీ అభిమానులు అందరికీ కూడా సభాముఖంగా మరొకసారి నమస్కారం. నాగేంద్ర శర్మ గారు మాట్లాడుతూ ఆత్మీయంగా ఆయన సిద్దిపేట అంటారు కానీ ఆయన మా రాజన్న సిరిసిల్ల జిల్లా వాడు అని, నారాయణపురం వాస్తవుడు అని చెప్పన్నారు. సిద్దిపేట వాళ్ళు సిద్దిపేటగా చెప్తారు. మెదక్లో మా నాన్నగారు టీచర్గా ఉన్నప్పుడు నేను పుట్టాను కాబట్టి మెదక్ వాళ్ళు మా మెదక్ వాడు అని అంటారు. దూరం ఎంతవరకు పోయిందంటే కడప జిల్లా కలెక్టర్గా పనిచేస్తే మా కడప కలెక్టర్ అని అంటారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుపతిలో పనిచేసేస్తే మా స్వామి అంటారు. నేను ఒక్కటే అనేది, మీ అందరి అభిమానానికి పాత్రుడైనందుకు భగవంతుడు నాకు ఈ అవకాశం ఇస్తుంది. ఇంతమంది యొక్క హృదయాలను చూడగలిగినటువంటి భాగ్యాన్ని నాకు కలిగించినందుకు ముందుగా భగవంతునికి సాష్టాంగ ప్రణామాలు చేస్తూ ఉన్నా. ఏది ఏమైనా నేను కరీంనగర్ జిల్లాకి చెందినవాడిని. కరీంనగర్ జిల్లా ఎంత గొప్పదో అనేటువంటి సంగతి మనం ఆలోచిస్తే తెలుగునాట ఒక భారత ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారిని అందించినటువంటి జిల్లా, ఒక విశ్వంభర కావ్యాన్ని వ్రాసి విశ్వకవి అయినటువంటి ఆచార్య సినాయి రెడ్డి గారిని అందించినటువంటి జిల్లా. అలాగే ఇవాళ మనం ఇప్పుడే ఆవిష్కరింపజేసుకున్నటువంటి గ్రంథాన్ని చూస్తే మా డాక్టర్ సబ్బని గారి యొక్క పరిశోధన కానీ, లేక విశ్లేషణ కానీ, సమీక్ష కానీ, ఈ సాహిత్య వ్యాసాల మీద ఆయన వ్రాసినటువంటి విధానం చూస్తే 3 తరాల సాహితీ మూర్తుల్ని మనకు అందిస్తున్నాడు ఈ పుస్తకం ద్వారా. అందులో మరి పివి నరసింహారావు కూడా ఒక సాహితీ మూర్తే, కానీ భారత ప్రధాని కదా అనేటువంటి భయం వచ్చి, ఆయనను అంతకంటే అగ్రస్థానంలో చూడాలేమో అనేటువంటి అభిప్రాయం వచ్చి, అనుమానం వచ్చి వారు ఆచార్య సినాయి రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెట్టినట్టున్నారు. కానీ అంతకంటే ముందు ఆయన అనుకున్నది ఏంటంటే అది ఆంధ్ర ప్రాంతమా తెలంగాణ ప్రాంతమా అని కాకుండా ఇప్పుడు 2 రాష్ట్రాలుగా విడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళైనా తెలుగు భాష ఒక్కటే మనదంతా అని చెప్పినటువంటి రీతిలో తెలుగు భాష మీద ఉండేటువంటి అభిమానంతో, మమకారంతో చేసినటువంటి గొప్ప పని ఏంటంటే ప్రాంతాలు వేరైనా కానీ తెలుగు భాషకు మమకారం చూపించినటువంటి రీతిలో ఈ పుస్తకంలో 3 తరాల వారిని ఎక్కడ గురుజాడ నుంచి మొదలు పెడితే గురుజాడ, కందుకూరి, గిడుగు,
అలాంటి తరం వాళ్ళతో మొదలుపెట్టి ఆచార్య శ్రీనారాయణ రెడ్డి, విశ్వనాథ, శేషేంద్ర, కాళోజీ, శ్రీశ్రీ, ఆరుద్ర, కుందుర్తి ఇలాంటి వాళ్ళతో నడిపి తుదకు మా ఏనుగు నరసింహ దగ్గరికి వచ్చి ఆగిపోయినాడు. ఏనుగును చూసిన తర్వాత ఆయన కనిపించింది, ఇక్కడికి చాలు, నేను చేసింది గజగమనమైనట్టుంది. 24 మంది యొక్క సాహితీ పరిచయం చేశాను, సాహిత్య పరిచయం చేశాను నేను. ఈ వ్యాసాలు ఇప్పటికి చాలు, తర్వాతి కాలంలో మళ్ళీ నేను ఇంకా కొన్ని వ్యాసాలు రాస్తానని చెప్పని తానే స్వయంగా చెప్పుకుంటూ ఒక గొప్ప విశ్లేషణ చేసినటువంటి సాహితీ మిత్రుడు, ఈ గ్రంథ రచయిత డాక్టర్ సబ్బని లక్ష్మణ గారికి ముందుగా ప్రణామాలు, నా అభినందనలు. ఎందుకంటే వ్యక్తి సాధారణంగా అభిమాని అయితే తప్ప ఇంత అందంగా రాయలేడు, అభిమాని అయితే తప్ప తన అభిమానాన్ని చాటుకోలేడు. అది సాహిత్యం కావచ్చు, వ్యక్తి మీద కూడా కావచ్చు. సాహిత్యం మీద అభిమానం ఉండడమే కాకుండా ఆ సాహిత్యాన్ని సృష్టించినటువంటి కవుల మీద కానీ, రచయితల మీద కానీ, నాటక రచయితల మీద కానీ, వచన కవితలు చేసిన వాళ్ళు, దీర్ఘ కవితలు చేసిన వాళ్ళు, మినీ కవితలు చేసిన వాళ్ళు, కథలు రాసిన వాళ్ళు, నవలలు రాసిన వాళ్ళు, రూబాయిలు రాసినటువంటి వాళ్ళు, వాళ్ళందరి మీద కూడా తన అభిమానాన్ని చాటుకుంటూ వారి సాహిత్యాన్ని విశ్లేషించినటువంటి డాక్టర్ సబ్బని చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే, ఇది ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో పాల్గొనేటువంటి ఎంతోమందికి ఇది ఒక వేగు చుక్క లాంటిదని చెప్పి నా భావం. అది గొప్పలైనటువంటి దిక్సూచిలాగా ఉండేటువంటి పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఒక్కొక్కరి గురించి క్లుప్తంగానే ఉన్నా సుందరంగా ఉండేటువంటి రీతిలో, కొన్ని విషయాలను కొత్తగా తెలుసుకునేటువంటి రీతిలో చెప్పినటువంటి విషయాన్ని చూస్తే చాలా కష్టపడ్డారు. ఒక చోట వారు ముందు మాటలు అంటారు ఏంటంటే, నేను 30-40 ఏళ్ల క్రితం రాసుకున్నటువంటి వ్యాసాన్ని కూడా ఇందులో చేర్చాను. ఇది ఎప్పుడో 10-20 ఏళ్ల కింద రావాల్సినటువంటి పుస్తకము ఈ 2023 సంవత్సరంలో వచ్చింది. అయినను సరే మరో పుస్తకంలో ఇంకా కొంతమంది గురించి రాస్తాను అని చెప్పని తన యొక్క తెలుగు సాహిత్యం మీద అభిమానాన్ని చాటుకుంటున్నటువంటి డాక్టర్ సబ్బనికి మనం అందరం కర్తాల తరుణం ద్వారా ఆయన యొక్క ప్రయత్నం మరింతగా ముందుకు సాగాలని చెప్పని, అందులో తాను విజయవంతం కావాలని చెప్పని, మనందరం కూడా విజయీ భవ అని చెప్పని ఆశీర్వదిద్దాం. ఈరోజు కొంచెం లోపలికి వెళ్దాం. దేశం అంటే మట్టి కాదు అని చెప్పినటువంటి గురుదాలతో ప్రారంభించి మధ్యలోకి వస్తే ఒక శ్రీశ్రీ దగ్గరకు వచ్చేసేపు ఆగితే గొప్పనటువంటి విషయం తెలుస్తుంది మనకు. ఆయన శ్రీశ్రీ గురించి చెప్తున్నటువంటి విధానం కూడా ఎంత అందంగా ఉంది అని చెప్పంటే, నేను స్వతహాగా ఎంఎస్సి కెమిస్ట్రీ అయినా, ఎంఏ తెలుగు చేసి, పిహెచ్డి చేసి నేను డాక్టరేట్ పట్టా పొంది తెలుగు మీద అభిమానంతో, వారు ఎలాగైతే తెలుగు మీద అభిమానంతో పుస్తకం రాశారో, నేను తెలుగు మీద అభిమానంతో డాక్టరేట్ పొంది, నేను కూడా పచ్చకవిత్వం వస్తు వైవిధ్యం మీద రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తిగా నాకు తెలుగు మీద అభిమానం ఉండడమే మా డాక్టర్ సబ్బని గ్రంథానికి ఆవిష్కరించడానికి నాకు ఉండేటువంటి అర్హత అని చెప్పని సభాముఖంగా చాటుకోవడం నా ప్రార్థన. మా ఆచార్యుడు వెంకటేశ్వరరావు గారి ముందు, వెంకటేశ్వరరావు ముందు నేను చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. వారు సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నారు. డాక్టర్ సబ్బని ఎంఏ ఇంగ్లీష్ చేసేసి ఆంగ్లోపన్యాసకులుగా ఉద్యోగంలో చేరారు. మరి అది ఎందుకు చేశారో తెలియదు కానీ ఎంఏ హిందీ చేశారు, ఆ తర్వాత ఎంఏ ఆస్ట్రాలజీ చేశారు, తర్వాత ఎంఏ సైకాలజీ చేశారు. ఎక్కడైనా ఉంటుందేమో అని చెప్పని చూసే వారి పరిచయంలో ఎంఏ తెలుగు కూడా చేశారేమని. తెలుగు మాత్రం చేయలేదు కానీ తెలుగు మీద అపారమైనటువంటి అభిమానం ఉందని చెప్పని పుస్తకాన్ని తీసుకొచ్చారు. కాబట్టి తెలుగు ఎంఏ చేయకుండా తెలుగు మీద అభిమానాన్ని చూపిస్తున్నటువంటి ఈ తెలుగు సాహితీ మిత్రుడికి మనందరం కూడా అభినందనలు తెలియపరచాల్సి. శ్రీశ్రీ దగ్గరకు వచ్చినప్పటికీ నేను శ్రీశ్రీకి మహా శిష్యుని. నేను ఎంత అభిమానినో, ఎందుకంటే చాలా గొప్పనటువంటి విషయం. శ్రీశ్రీ కవిత్వం అనితల సాధ్యం. అది ఎలా రాశాడు, ఎందుకు రాశాడు, ఏమి ఆయన మీద ఆవహించింది, ఏమి పూనింది, దేవత సరస్వతి ఎలా కరుణించింది, అవన్నీ పక్కకు పెడితే ఆయన రాసినటువంటి ఒక మహాప్రస్థానం చాలు ఆయనను మహాకవిగా నిలబెట్టడానికి అనేటువంటి విషయాన్ని డాక్టర్ సబ్బని గారు చెప్పారు. మనకందరికీ తెలిసిందే. ఒక చోట ఆయన అంటాడు, 3 స్త్రీలు ఉన్నటువంటి శ్రీశ్రీ జీవితం ధన్యమని చెప్పారు. 3 స్త్రీలు అంటే అందరినీ కూడా శ్రీ కేవీ రమణ, శ్రీ ఏనుగు నరసింహారెడ్డి, శ్రీ సబ్బని లక్ష్మణ అంటాం కాబట్టి వారు శ్రీ అన్నారు శ్రీరంగం శ్రీనివాసరావుని. ఆ శ్రీ అని చెప్పని 3 స్త్రీలు ఉన్నాయి కాబట్టి ఆయనను 3 స్త్రీలు వరించినాయని చెప్పినటువంటి రీతిలో చెప్తూ ఆయన పేర్కొన్నటువంటి శ్రీశ్రీలో ఒకటి మాత్రం చాలా గొప్పగా మనం మళ్ళీ స్మరించుకుందాం. ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే, వచ్చిన విషయమే, చాలామందికి నోటికి కూడా వచ్చినటువంటి కవితగా వచ్చింది. అదేంటంటే, వస్తున్నాయి
జగన్నాథ రథ చక్రాలు, జగన్నాథ జగన్నాథ జగన్నాథుని రథ చక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి. స్వాతంత్ర్యం, సమభావం, సౌభాత్రం, సౌహార్దం పునాదులై ఇల్లు లేచి జనావళికి శుభం పూచి శాంతి శాంతి కాంతి శాంతి జగమంతా చేయిస్తుంది. పతితులారా ఇది శ్రీశ్రీ యొక్క గొప్పతనం అంటే ప్రతివాడి నోటట్లా అది గుచ్చం చేసేటువంటి కవిత్వం అది. అందుకోసం చెప్పని పతితులార బాధా సర్పదస్తులారా ఏడోకండి ఏడోకండి అని చెప్పని ఎవరంటారండి. ఈ రాజ్యం మీరేలండి, రారండి, వస్తున్నాయి వస్తున్నాయి.